నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ, బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశంలో హాజరైన ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు క్రాప్ లోన్లు, ముద్ర రుణాలు, పీఎం విశ్వకర్మ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇండస్ట్రియల్ కింద మంజూరు చేసిన రుణాల అంశంపై బ్యాంక్ అధికారులతో చర్చించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అర్హులైన చిరు వ్యాపారులకు ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో రుణాలు మంజూరు చేయాలని, జిల్లాల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా అధికారులు, బ్యాంక్ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఎక్సర్సైజ్ సార్ 110% అయింది సార్. ఈ 25-26 లో చేసిన మనం టార్గెట్ వచ్చేసి 188 గ్రూపులకు 25 కోట్లు సార్ టార్గెట్. ఇప్పటి వరకు 3 crores కంప్లీట్ అయింది సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. క్రాప్ లోన్ ఫార్మర్స్ ఎవరైతే లేస్తున్నారు అది చాలా తక్కువ అమౌంట్, 200 నుంచి 2000 వరకు. కానీ మాక్సిమం బ్యాంకర్స్ ఏదైతే బ్రాంచెస్ లో ఉంటుందో వాళ్ళు క్రాప్ లోన్ ఇన్సూరెన్స్ కట్ చేయటం లేదు. మన నేషనలైజ్ బ్యాంక్స్ కు ఎంత చుట్టగలుగుతూ కూడా ఉండదు. దానికి కొంత ఈజీగా చేస్తే చిన్న కమిషన్ సార్ ఏమవుతారంటే సిపిల్ అనేది క్రైటీరియా సార్, గార్డియన్ కానీ పేరెంట్ కానీ ఇక్కడ డిపాజిట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అదే సార్. చాలా కేసెస్ అడిగి వచ్చాయి. పేరెంట్ అని హ్యాండిల్ గారు మీరు సిబిల్ చూస్తే ఎవరు సిబిల్ మరి బ్యాంక్ అంటే వ్యక్తి ఏ కట్టింది, బ్యాంక్ అలాంటి ఉంటే ఇస్తాను అంటున్నాను. వాస్తవంగా చెప్తుంది నేను ఒక బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడు, తర్వాత ఫార్మర్ కూడా ప్రాఫిట్ చేయడం సార్. बताइए ना कुछ गारंटी लेना है क्या? Nothing. Even if somebody is saying कि guarantee आप ले लीजिए, if you take some collateral, we are denying it. We are saying we will only do on the basis of business only. బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి వస్తలేదని చెప్పి మన రైతుల నుంచి మనకు ఇన్సూరెన్స్ వస్తలేదు, మన దగ్గర కట్ చేసుకుంటున్న తర్వాత వీళ్ళు ఏం చేసినట్టు ఇన్సూరెన్స్ మన నుంచి కట్ చేసుకుని బంద్ చేసి ఎవరైనా ప్రైవేట్ గా కూడా మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కడితే వాళ్ళకి కూడా ఎవరైనా అంటే ఎవరున్న రైతు కట్టుకుంటే కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు. ఒక 3 years 4 years బ్యాక్ కొందరు రైతులకు వచ్చింది. అదేమైందంటే ఊళ్ళో కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. అంటే ఈ బ్యాంక్ వాళ్ళు కూడా రైతులు మోటివేషన్ చేయరు. దీంట్లో ఒక సిస్టమ్ ఉండదు మేడం. అంటే June 15 నుంచి August 15, September 15 వరకు లోన్ తీసుకొని ఉంటేనే ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఈ బ్యాంక్ వాళ్ళు చెప్పారు, మిగతా అధికారులు చెప్పారు. రైతుల పరిస్థితి ఏముంటుందంటే అంతకన్నా ముందు తీసుకుంటారు, దాని తర్వాత తీసుకుంటారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. పోనీ ఈ టైంలో తీసుకుంటే కూడా ఇన్సూరెన్స్ ఎవరికి వచ్చిన దాఖలా లేదు. ప్రతి ఒక్క బ్యాంకు ఆ బ్రోకర్స్ 5%, 6%, 7% 3 days ఇంట్రెస్ట్ తీసుకొని ఆ అమౌంట్ కట్టేసి మళ్ళా 2-3 days లో అమౌంట్ కట్టుకున్నారు. అటువంటిది ఫార్మర్స్ కు కావద్దు. మీరు ఇంట్రెస్ట్ కట్టుంది, ఫార్మర్స్ కు ఫ్రీ ఇన్సూరెన్స్ పెట్టండి. కానీ పైసలు కట్టిన తర్వాత మళ్ళా రిన్యూవల్ చేస్తానంటే కొన్ని బ్యాంకులు నడుస్తుంది. అటువంటిది నడిస్తే ఫార్మర్స్ లాస్ అయిపోతున్నారు. ఏ బ్యాంక్ అన్నా కానీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఇంట్రెస్ట్ కడితే రిన్యూవల్ చేయండి, లేకపోతే టోటల్ అమౌంట్ కడితే రిన్యూవల్ చేయండి. అందులో కొన్ని బ్యాంక్స్ మీరు 500,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది డిలీట్ చేయడం వల్ల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వస్తుంది ఫార్మర్స్ లో. ఎనీవే యు ఆర్ ఆల్సో కలెక్టింగ్ ద క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు డిడక్టింగ్ ద క్రాప్ లోన్ రైట్. All the bankers are deducting the insurance, crop loan insurance amount from every disbursement, right? Is it yes or no? It is yes. Yes. Then let me also understand. Is there anyone claim in last 3 years? Did you able to give them any one claim for them? Then what is the point in every time you are deducting this insurance loan?
some kind of damn crop. they can take help వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని వాళ్ళకి గైడ్ చేస్తారు సార్ పర్టికులర్ బ్రాంచ్ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకు మాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్తే ఏ బ్రాంచ్ లో ఉందని ట్రేస్ చేయడం కూడా ఈజీ సార్ మన దగ్గర కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని మీరు ఎఫ్డిఆర్స్ ఉంటాయి, డిపాజిట్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో పేపర్స్ ఉంటాయి. అట్లనే కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ ఉన్నాయి, వాళ్ళు డీల్ చేసే కింద లేకుండా అట్లా కూడా కొన్ని అకౌంట్. నేను అదే అంటున్నాను సార్, మన దగ్గర ఏదైనా ఒక ట్రేస్ చేయడానికి డీటెయిల్స్ వాళ్ళకే ఇంకొకటి ఎవిడెన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ఇంటికి ఎవిడెన్స్ ఉంటాయి కదా, అటువంటి దాన్ని మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయండి సార్. అటువంటివి ఏమి డీటెయిల్స్ ఏమి బ్యాంక్స్ వాళ్ళ వెబ్సైట్ లో డిస్క్లోజ్ చేస్తారు సార్. ఎవరెవరి అకౌంట్స్ డెఫ్ట్ కి మూవ్ అయినాయి వెబ్సైట్ ఓన్ చూస్తారు సార్. అందుకోసం నేను చెప్తున్నాను సార్, మన బ్యాంకర్స్ కి పబ్లిసిటీ ఇవ్వమని నేను బ్యాంకర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను. So I think bankers can give controllers, they can push through their respective banks to give a little publicity over this. In the branches, I think అయితే సార్ సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేయాలి సార్, అది అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది సార్. ప్రపోజల్ మీ తరఫు నుంచి ఇవ్వాలి కదా, లేదు. మీ అంటే జేఎం ఇండస్ట్రీస్ అండ్ వెటనరీ తరఫు నుంచి బెనిఫిషియరీస్ ఏమైనా ఉన్నారా లేదా? మన ఏదో నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఇచ్చారు ఎవరికైనా ఇవ్వలేదు సార్. మేడం పిఎంఈజీపీ స్కీమ్ లో డైరీ యూనిట్స్ ఓన్లీ 20 lakhs మాక్సిమం ఎలిజిబిలిటీ. 20 lakhs యూనిట్స్ చాలా ఇచ్చారు పిఎంఈజీపీ. ఒక 24, 25, 23, 24 30 యూనిట్స్ వరకు యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మరి అది 1 crore సబ్సిడీ సబ్సిడీ మా ఎన్ఎల్ఎం స్కీమ్, నేషనల్ లైఫ్ స్కీమ్ లో ఉంటుంది సార్. ఓన్లీ మన దగ్గర ఉండేది పిఎంఈజీపీ స్కీమ్, పిఎంఈజీపీ సర్వీసింగ్ యాక్టివిటీ 20 lakhs. అది ఇస్తున్నారు ఈ పెద్ద లార్జెస్ట్ డైరీ ఫామ్ కో. సార్ డైరీ ఫామ్ సార్, అది 2 crore సిస్టమ్ ఉంది సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేయాలి. అది మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ ఇన్వాల్వ్మెంట్ లేదు సార్ దాంట్లో. ఆయన తెలుసుకుని చెప్తాను తెలుసుకొని ఒకసారి ఇన్ఫర్మేషన్ మేడం. షూర్, థ్యాంక్ యూ.